ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. అయితే కీలకమైన కొన్ని పదవులను ఇంతవరకు భర్తీ చేయలేదు. అందులో సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇంతవరకు నామినేట్ చేయలేదు. తెలంగాణలో మాత్రం భర్తీ చేశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజును నియమించారు. అయితే ఏపీ విషయంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో సినీ పరిశ్రమ ఎంతగానో సంతోషించింది. అయితే సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న ఏపీ సీఎం చంద్రబాబు సినీ పెద్దలు కలవలేదు. దాన్ని తప్పుపట్టారు పవన్ కళ్యాణ్. తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల ప్రకటన తర్వాత థియేటర్ల బంద్ ప్రకటన తెరపైకి వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ సినీ పరిశ్రమల పెద్దల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కూడా కలవకపోవడంపై తప్పుపట్టారు. అయితే ఈ ఘటనతో సినీ పరిశ్రమలోని చాలా మంది పెద్దలు ఏపీ ప్రభుత్వంతో విభేదిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా తెలంగాణలో ఉంది. ఏపీకి విస్తరించటం లేదు. అందుకే సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని లెక్క చేయటం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు దీనిని ప్రకటన చేశారు. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన నిర్మాత ఏఎం రత్నంకు ఆ పదవి ఇవ్వాలని తాను సీఎం చంద్రబాబుకు ప్రతిపాదించినట్టు ప్రకటించారు. అయితే ఈ పదవిపై చాలా మంది ఆశలు పెంచుకున్నారు. వాటన్నింటినీ తెరదించుతూ ఓ నిర్మాత పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించటం మాత్రం సంచలనంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో సుపరిచితులు ఏఎం రత్నం. ఆయన ఎన్నెన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. సినీ రంగంలో మేకప్ ఆర్టిస్ట్గా ప్రవేశించారు రత్నం. తర్వాత నిర్మాతగా మారారు. దర్శకత్వం కూడా చేశారు. శ్రీ సూర్య మూవీస్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు, తమిళ చిత్రాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఆయన తెలుగులో తొలిసారిగా చేసిన చిత్రం ధర్మయుద్ధం. పవన్ కళ్యాణ్తో ఈయనది హిట్ కాంబినేషన్. ఖుషి, బంగారం. ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్రాలను రూపొందించారు రత్నం. తెలుగు చిత్రాలకు సంబంధించి కర్తవ్యం, పెద్దరికం, సంకల్పం, భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికుల రోజు, స్నేహం కోసం, నాగా, 7G బృందావన్ కాలనీ, నీ మనసు నాకు తెలుసు చిత్రాలను రూపొందించారు. అయితే ఇప్పటివరకు ఏఎం రత్నానికి ఏ రాజకీయాలతో సంబంధం లేదు. అటువంటి వ్యక్తికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ ప్రతిపాదించటం మాత్రం నిజంగా సంచలనమే.